జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబరాదేవికి కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాసి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పిస్తున్నారు. కుంభోత్సవంలో భాగంగానే హరిహరరాయ గోపురం వద్ద ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారికి ప్రత్యేక పూజాధికాల జరిపారు. సాయంత్రం మల్లికార్జున స్వామి వారికి అన్నాభిషేకం చేయనున్నారు. అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా పోస్తారు. అనంతరం సంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారికి కుంభహారతిని సమర్పిస్తారు. అనంతరం రెండో విడత సాత్విక బలి ఉంటుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి 9 రకాల పిండి వంటలతో మహానివేదన చేస్తారు. జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబరాదేవికి కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాసి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పిస్తున్నారు. కుంభోత్సవంలో భాగంగానే హరిహరరాయ గోపురం వద్ద ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారికి ప్రత్యేక పూజాధికాల జరిపారు. సాయంత్రం మల్లికార్జున స్వామివారికి అన్నాభిషేకం చేయనున్నారు. అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా పోస్తారు. అనంతరం సాంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారికి కుంభహారతిని సమర్పిస్తారు. అనంతరం రెండో విడత సాత్విక బలి ఉంటుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి 9 రకాల పిండి వంటలతో మహానివేదన చేస్తారు. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మురళీకృష్ణ, చెప్పండి, శ్రీశైలం గుడిలో జరుగుతున్న ఈ మహోత్సవానికి ప్రత్యేకత ఏమిటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఈ కుంభోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఏదైతే దశాబ్దాల కాలంగా వస్తున్నటువంటి ఆచారాన్ని నేటికి పాటిస్తా ఉన్నారు. ఏదైతే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి శ్రీశైలం మహాక్షేత్రం భక్తుల పాలిటిగా కల్పవల్లిగా వెలిసినటువంటి ఆ భ్రమరాంబిక అమ్మవారి ఈ తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజు ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా ఉత్కంఠభరితంగా ఈ మహాకుంభోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రధానంగా ఆలయంలో సాత్విక బలి అనేది భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పూర్వంలో ఏదైతే అమ్మవారిని శాంతింపజేసేందుకు జంతువులని బలి ఇచ్చేవారు. ఈ నేపథ్యంలోనే ఈ సాత్విక బలి పేరుతో ఆలయంలో అలాంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరపకుండా సాత్విక బలి పేరుతో ఈ కుంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా అత్యంత పవిత్రంగా జంతు బలి ఆచారానికి స్వస్తి పలికి అమ్మవారికి శాంతింపజేయడానికి అనుసరిస్తున్నటువంటి ఈ ఆచారంలో వేలాది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు వంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి సింహ మండపం వద్ద కుప్పలుగా పోసినటువంటి వేలాది కిలోల వండిన అన్నాన్ని రాశిగా సమర్పించి దానికి కుంకుమ కలిపి బలిహారణంగా వేధిస్తారు. ఈ దృశ్యం భక్తులను ప్రధానంగా ఆకట్టుకుంటుంది. అదేవిధంగా గర్భాలయంలో బయట సింహ మండపం వద్ద ఈ కోలాహలం జరుగుతుండగా అమ్మవారి ఆలయ గర్భాలయంలో ఉన్నటువంటి అత్యంత రహస్యంగా ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలోనే సామాన్య భక్తులకు గర్భాలయ దర్శనాన్ని కూడా నిలిపివేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అర్చకులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవారికి షాడోసోపచార పూజలు నిర్వహించడం ఆనవాయితీ వస్తున్న ఆచారం. లోక కళ్యాణం కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రార్థిస్తారు.
ప్రధానంగా ఈ ఉత్సవాలను తిలకించేందుకు కూడా అందులోనూ సెలవు దినాలు కావడంతో భక్తులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా ఈ క్షేత్రానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కడతారు. ఎందుకంటే అష్టాదశ శక్తి పీఠాలలో 6వ శక్తి పీఠంగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కాబట్టి క్షేత్రానికి భక్తులు పోటెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు కూడా ఆలయ అధికారులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. సుందరయ్య. రైట్ మురళీకృష్ణ, భక్తులు ఈ ప్రత్యేక సమర్పణలు చేయడానికి ఎలాంటి నియమాలు పాటించాలి? అయితే భక్తులు ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో నియమనిష్టలతో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయంలో పోసినటువంటి ఏదైతే ఉంటుందో అన్నరాశి కూడా అమ్మవారిగా కొలిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.